హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంటి దగ్గర ఇలాంటి సామాన్ బండి వస్తుందా? మా ఇంటి దగ్గర అయితే వస్తుందండి ఇట్లాంటి సామాన్ బండి. అన్ని ఐటమ్స్ 100 రూపీస్ కంట. సో మనం కూడా కొందాం, వెళ్దాం కిందికి బండి దగ్గర. సో చూద్దాం ఏమేమి సామాన్లు ఉన్నాయి. సో డైలీ వేర్ క్లాత్స్ వాషింగ్కి వేద్దామంటే తీసి ఏమైనా బుట్ట కావాలని ఎన్ని రోజుల నుండి వెతుకుతున్నా. సో ఈ బుట్ట చూడండి, చూడండి ఈ బుట్ట చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది కూడా 100 రూపీస్కి అంట. ఈ అన్నయ్య రోజు వస్తారు మా గల్లీకి, రోజు వస్తుంది మా బండి ఇక్కడ. సో ఈ బుట్ట అయితే నాకు కావాలి, ఇది తీసుకుంటున్నాను. పక్కన పెట్టుకున్నామన్నయ్య, పెట్టండి. బూజు దులిపే కర్ర ఉంది, చిన్న చిన్న టేబుల్స్ ఉన్నాయి. ఇది కూడా ఒకటి కావాలి. సో ఈ టేబుల్ కూడా ఒకటి కావాలి. ఇంకేమీ కావాలి? నాకు ఉల్లిగడ్డలు పెట్టే బుట్ట కూడా కావాలన్నయ్య, బుట్ట కావాలి. సో ఒకటొకటి చూస్తానే ఉన్నాను. చూడండి, కిచెన్లో పెట్టుకుంటానికి కింద డస్ట్బిన్ అండి. అసలు మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎన్ని సామాన్లు అండి. వావ్, దీనికన్నా పెద్దగా ఉందా? అంతే ఉందా? క్యాప్ వస్తుందా? తీయండి. సో చూడండి, చిన్న చిన్న బాక్సులు, డబ్బాలు, చాలా సామాన్స్ ఉన్నాయండి. ఇదేందన్నయ్య? అన్నయ్య ఇదేంది? ఒకసారి తీసి చూపిస్తారా? ఏం స్టాండ్ అది? ఏం పెట్టుకుంటాందుకు ఇది? బయట పెడితే చెప్పులు పెట్టుకోవచ్చు, ఇంట్లో పెడితే మనం ఉల్లిగడ్డ ఆలుగడ్డ వేసుకోవచ్చు. ఓకే ఓకే, చూడండి ఉల్లిగడ్డ ఆలుగడ్డకు చెప్పులు పెట్టుకుంటాను. మంచి స్టాండ్ ఉంది. ఇది కూడా 100? ఓకే ఓకే, పెట్టండి నేను చూస్తాను. ఇంకోటి పెట్టండి, నేను చూసి లాస్ట్కి ఏం తీసుకోవాలో చూస్తా. చూడండి, బూజు దులిపే కర్ర. ఇదైతే చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందే తీసుకున్న. బూజు అయితే ఈజీగా దులపనీకి వస్తుందండి. అనే ఇదేంది? దాంట్లో లోపల టబ్లో ఏముంది? ఇది ఇది చూపియండి. ఇది పెట్టారు. ఈ బ్లాక్ కలర్ది అది అది కూడా టబ్బేనా? ఓకే ఓకే. వావ్, ఎంత మంచిగా ఉందండి ఈ బుట్ట కూడా. ఒక చిన్న బాస్కెట్ ఉందా? నాకు బాస్కెట్ కావాలి. గుడికి వెళ్తే తీసుకెళ్ళనీకి ఒక బాస్కెట్ కావాలి నాకు. చూద్దాం, అన్నయ్య కస్టమర్స్కి చూపించుకుంటున్నారు. సో మనం డిస్టర్బ్ చేయకుండా చూసుకుందాం. అన్నయ్య ఇక్కడ పెద్ద బుట్ట ఉంది కదా, బాస్కెట్, అది కూడా 100? ఓకే. చూడండి, చీపుర్లు ఉన్నాయి, బూజు కర్రలు ఉన్నాయి. బాబోయ్, ఇన్ని సామాన్లు ఉన్నాయండి. మనం ఇవి షాపుల్లో కొంటానికి పోతే అసలు ఎంత కాస్ట్లీగా ఉంటాయి అసలు. బాబోయ్, ఇవన్నీ చాలా కాస్ట్లీగా దొరుకుతాయి మనకు. మనం కొంటానికి మనం పోతే. కాకపోతే ఇదన్నీ మనకు ఇంటి దగ్గరే 100 రూపీస్లో అండి. మన పిల్లలు పిజ్జా బర్గర్ తిని వేస్ట్ చేసేస్తారా 100 రూపీస్ అయితే. ఇది సెట్టా? ఒకటా? 100కి 2? ఓకే. బాగుంది. కాకపోతే స్టీల్ది ఉన్నాయి మా దగ్గర ఇంట్లో. స్టీల్ ఉన్నాయి కదా, అదొద్దు. కానీ ఇది తీసుకుందాం. మనకు కాస్మెటిక్స్ ప్లస్ మనం ఎక్సెసరీస్ పెట్టుకుంటున్నాం కదా, అవన్నిటికీ బాగుంటాయి సెట్ చేసి పెట్టుకుంటేందుకు. ఓకేనా గైస్? బాగుంది కదా. 3 సెట్స్ ఉన్నాయి చూడండి. ఏదో ఒకటి తీసుకుందాం. ఈ బండి ఎక్కడైతే వచ్చి ఆగుతుందో అక్కడ కస్టమర్స్ కూడా రానికి స్టార్ట్ అయిపోతారు. సో నేను ఆపాను, పైనుండి ఇంక వస్తూనే ఉన్నారు ఒకరొకరు.
సో అందరికీ ఇంటి సామాన్ అవసరమే కదా. సో అనే ఈ స్టాండ్ టేబుల్లో నాకు కలర్ చూపించండి. ఈ కలర్ వద్దు. బ్లూ కూడా వద్దు. గ్రీన్ ఇవ్వండి. గ్రీన్ బాగుంది కదా, గ్రీన్ ఇవ్వండి. ఇంకేమైనా ఉన్నాయా కలర్స్? ఎల్లో అదొకటేనా లాస్ట్? వద్దు, గ్రీనే ఇవ్వండి. చూడండి, ఇది కూడా తీసుకున్నాను. 3 సెట్ ఉంది. పైన పోయి మొత్తం చూపిస్తాం. నాకైతే గిన్నెలు పెట్టుకుంటేందుకు ఒక టబ్ కావాలని చూస్తున్నా, అది ఉందన్నారు అన్నయ్య. సో చూద్దాం. ఎప్పుడు నుండో అనుకుంటున్నా గిన్నెల కోసం టబ్ కావాలని. వెయిట్ అయితే ఉంటుంది కదా. ఓకే, చూడండి గైజ్, ఇంత పెద్దగా ఉంది. తోమే గిన్నెలైనా వేసుకో, తోముకున్న గిన్నెలు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఇచ్చేయండి. మొత్తానికి నేను కొన్న సామాన్ అయితే ఇది ఒక బాస్కెట్, ఇది ఒక స్టూల్, ఇది ఒక ఉల్లిగడ్డలు పెట్టుకుంటేందుకు, ప్లస్ ఎక్సరీస్కి ఈ ఒక డబ్బా, మరి బట్టలు పెట్టుకుంటేందుకు ఇదొకటి, ఇవన్నీ తీసుకున్నాను. మొత్తం 500 అయితే అయినాయి. ఇప్పుడు క్యాష్ అయితే హ్యాండ్లో లేదు, పే చేసి తీసుకొని వెళ్ళాలి. ఓకే గాయస్, పైన ఎత్తుకెళ్ళాలి ఇవన్నీ. ఇప్పుడు అదో పెద్ద టాస్క్, 2nd ఫ్లోర్ ఎక్కాలి. సో నేను ఎట్టుకెళ్ళాలి అంటే ఆ అన్నయ్య అయితే నాకు ఇలా సెట్ చేసి ఇచ్చారు పట్టుకెళ్ళడానికి. సో నేను విడివిడి ఎన్నిసార్లు ఎక్కాలి దిగాలి అనుకున్నాను, కానీ బండి అన్నయ్య అయితే నాకు అన్నీ ఇట్లా సెట్ చేసి ఇచ్చారు. సో ఇదైతే తీసుకెళ్తున్నాను పైకి.